తల్లిపాల వారోత్సవం సందర్భంగా మనము ఈ రోజు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసు. ముందుగా తల్లి తన బిడ్డకు పాలివ్వడాన్ని స్తన్యపానం అంటారు. స్తన్యపానం అన్న తల్లి తన రొమ్ము నుంచి మురిపాలు ఇవ్వడాన్ని తల్లిపాలు స్తన్యపానం అంటారు. తల్లిపాలు శిశువుకి సంపూర్ణమైన మరియు ఉత్తమమైన పోషకాహారం. ఇప్పుడు మనం తల్లిపాల యొక్క ప్రయోజనాలు, వాస్తవాలు మరియు అపోహల గురించి తెలుసుకుందాం. అపోహ: చిన్న రొమ్ము ఉన్న తల్లులలో పాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. కానీ వాస్తవం, రొమ్ము పరిమాణం వలన పాలు ఉత్పత్తి నిర్ణయించబడదు. తల్లిపాలు ఎంత ఉత్తమం అవుతాయో అనేది ప్రధానంగా బిడ్డ ఎంత తరచుగా, ఎంత సమతుల్యంగా పాలు తాగుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. అపోహ: తల్లిపాలు పాటు శిశువుకి నీరు కూడా ఇవ్వాలి. కానీ వాస్తవం, పుట్టిన తర్వాత మొదటి 6 నెలల వరకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అయితే వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు సూచించినప్పుడు మాత్రమే నీరు ఇవ్వాలి. అపోహ: ఒత్తిడి వల్ల తల్లిపాలు పూర్తిగా ఆగిపోతాయి. కానీ వాస్తవం, ఒత్తిడి వల్ల కొంచెం సేపు పాలు బయటికి వచ్చే ప్రక్రియ ప్రభావితం అవ్వచ్చు, కానీ సాధారణంగా పాలు ఉత్పత్తి ఆగిపోదు. బిడ్డకు తరచుగా పాలు ఇవ్వడం లేదా పాలను పంప్ చేయడం వల్ల పాల ఉత్పత్తి కొనసాగుతుంది. అపోహ: తల్లి పాలు ఇవ్వడం ఎప్పుడూ నొప్పితోనే ఉంటుంది. కానీ వాస్తవం, తల్లిపాలు ఇవ్వడం ప్రారంభంలో స్వల్ప నొప్పి లేదా సున్నితత్వం ఉండడం సాధారణం. కానీ నొప్పి నిరంతరం కొనసాగితే అది బిడ్డ సరిగా రొమ్ముని పట్టుకోకపోవడం, ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలకు సంకేతం కావచ్చు. ఇప్పుడు మనం తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మొదటగా తల్లికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రసవానంతరం సమయం తర్వాత గర్భాశయం త్వరగా సాధారణ పరిమాణానికి రావడానికి సహాయపడుతుంది. ప్రసవానంతరం రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. అలాగే తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా మధుమేహం మరియు రక్తపోటు అటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇప్పుడు బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకు విరేచనాలు, ఇన్ఫెక్షన్ ఇటువంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. అలాగే తల్లిపాలలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాహారాలు అందిస్తుంది. బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ మెదడు పెరుగుదలను సహాయపడుతుంది. ఇవన్నీ విన్నారు కదా. ఇవి చేయడం వల్ల, ప్రసవానంతరం తర్వాత ఇవి చేయడం వల్ల తల్లికి మరియు బిడ్డకి ఆరోగ్యకరంగా మరియు క్షేమంగా ఉంటారు. ముఖ్యంగా తల్లికి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది మరియు బిడ్డకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.